శాంతి. మురళీ తారీఖు సెప్టెంబర్ 28, 2024. బాప్దాదా గారి సాకార మహావాక్యాల సారాన్ని విందాం. మధురమైన పిల్లలారా, మీరు నెంబర్ వార్ సతో ప్రధానంగా అయినప్పుడు ప్రకృతి ప్రకోపాలు లేక వినాశనాల ఫోర్స్ పెరుగుతుంది. ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. ప్రశ్న: ఏ పురుషార్థం చేసేవారికి తండ్రి వారసత్వం పూర్తిగా ప్రాప్తిస్తుంది? జవాబు: 1. వారసత్వాన్ని పూర్తిగా తీసుకోవాలంటే మొదట తండ్రిని తమ వారసునిగా చేసుకోవాలి. అనగా మీ వద్ద ఉన్నదాన్నంతా తండ్రికి అర్పించండి. తండ్రిని తమ పుత్రునిగా చేసుకుంటే పూర్తి వారసత్వానికి అధికారులుగా అవుతారు. 2. సంపూర్ణ పవిత్రంగా అయినప్పుడు పూర్తి వారసత్వం లభిస్తుంది. సంపూర్ణ పవిత్రంగా అవ్వకపోతే శిక్షలు తిని కొద్దిగా రొట్టె లభిస్తుంది, అనగా చిన్న పదవి లభిస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలందరికీ బాప్దాదా గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: ఆత్మను పావనంగా చేసుకునేందుకు ఏకాంత భట్టీలో ఉండాలి. ఒక్క తండ్రి తప్ప మరే బంధుమిత్రులెవ్వరూ గుర్తు రాకూడదు. 2వ పాయింట్: బుద్ధిలో జ్ఞానమంతా ఉంచుకొని బంధన ముక్తులుగా అయ్యి ఇతరులకు సేవ చేయాలి. తండ్రితో సత్యమైన వ్యాపారం చేయాలి. తండ్రి ఎలాగైతే అన్నీ గుప్తంగా చేశారో అలా గుప్త దానం చేయాలి. వరదానము: మాయ యొక్క భయంకర రూపం యొక్క ఆటను సాక్షిగా ఉండి చూసే మాయా జీత్ భవ. వివరణ: మాయను ఆహ్వానించేవారు దాని భయంకరమైన రూపాన్ని చూసి భయపడరు. సాక్షిగా ఉండి చూడటం వలన ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మాయ యొక్క బాహ్య రూపం పెద్ద పులి రూపం, కానీ దానిలో పిల్లికున్నంత బలం కూడా ఉండదు. కేవలం మీరు భయపడి దానిని పెద్దదిగా చేసేస్తారు. ఏం చేయాలి, ఎలా జరుగుతుంది అని అనుకుంటారు. కానీ ఏం జరుగుతూ ఉందో అది మంచిదే, ఏదైతే జరగబోతుందో అది ఇంకా మంచిది అనే పాఠాన్ని గుర్తుంచుకోండి. సాక్షిగా ఉండి ఆట చూస్తూ ఉంటే మాయాజీతుగా అయిపోతారు. స్లోగన్: ఎవరైతే సహనశీలురుగా ఉంటారో వారు ఎవరి భావ స్వభావంలో కాలిపోరు, అనగా బాధపడరు. వ్యర్థ విషయాలు ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేస్తారు. అచ్చా, ఓం శాంతి.